అయితే పట్టాము. హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రిషీస్ మోమ్. ఈరోజు చాలా బ్యూటిఫుల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. అండ్ ఇంత రెయినీ సీజన్లో బురదలో వెళ్ళడం ఫస్ట్ టైము. సో మీకోసం ఇవన్నీ చూపిద్దామని అయితే వెళ్ళాను. సో ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మాతో పాటు మీరు కూడా కనెక్ట్ అవుతారు అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. ఒక మంచి ఫీల్ వస్తుందండి. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఈ చెట్టు చూడండి, తాడి చెట్టు పైన పెరిగింది. ఈ చెట్టు తాడి చెట్టు మధ్యలోంచి. అండ్ అదేలా అనుకుంటున్నారా, పిట్టలు, బర్డ్స్, పక్షులు వచ్చి ఆ ఫ్రూట్ని తిని అక్కడ వేస్తాయి కదా, ఆ విత్తనము ఆ తాడి చెట్టు మధ్యలో పెరిగి చూడండి, ఆ రూట్స్ అన్ని కిందికి వచ్చి మొక్కనేమో పైకి పెరిగింది. కింద ఎక్కడా భూమిలో అయితే పెరగలేదు ఆ మొక్క. మీరు కంప్లీట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఎడ్లు పాపం ఘోరంగా తడుస్తున్నాయి వర్షంలో. రిషిని తల తడుస్తుంది నాన్న. గాయ్స్ ఎక్కడ పడితే అక్కడ చిన్న స్ట్రీమ్స్ గాయ్స్. ఈరోజైతే మేము ఫిషింగ్ కోసం వెళ్తున్నాం. అదైతే గాయ్స్ తాతయ్య ఏం అడుగుతుంది? అలాగే ఈ వీడియోలో నేను ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మీతో షేర్ చేస్తాను. సో అదేంటో తెలుసుకోవాలంటే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. తీసుకుంటాను. అండ్ ఈ వీడియో కనెక్ట్ అవుతారని చెప్పాను కదా, అదేలా అంటే పల్లెటూరులో పుట్టి పెరిగి పెద్ద చదువులు చదువుకొని సిటీస్లోకి వెళ్ళి ప్రజెంట్ అంటే రెయినీ సీజన్లో రాలేని వాళ్ళకి వీడియో బాగా కనెక్ట్ అవుతుందండి. అలా ఊరిని వదిలి వెళ్ళి రావాలని ఉన్నా రాలేకపోయిన వాళ్ళు డెఫినెట్గా మిస్ అవుతున్నాము అనే ఫీల్ కూడా వస్తుంది. సో వీడియో కంటిన్యూగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చేపల షికారి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇక్కడ లొకేషన్ అయితే.
గైస్ మా అబ్బాయి అయితే ఫుల్ గడుస్తున్నాడు గైస్. అటువైపు ట్రాక్టర్, ఇటువైపు మా వాళ్ళు వచ్చారు. అసలు చెరువు కట్టు ఉన్నదే చిన్నగా, అంటే దానిపైన ఇంకా ఎద్దులు కూడా వచ్చినాయండి. సో వాటిని చూసి కొంచెం భయపడితే మా వాళ్ళు అయితే ఆగారు అక్కడ. అండ్ చూడండి చిన్న చిన్న స్ట్రీమ్స్, అసలు చాలా బాగా అనిపిస్తుంది. మనము ఇలాంటి సీనరీస్ చూడడానికి ఎక్కడికో వెళ్తూ ఉంటాము, బట్ ఇక్కడ అసలు ఎంత బాగా అనిపిస్తుంది. అసలు కొన్ని వేలు పెట్టినా ఇంత బాగా అయితే, అంటే ఇట్లాంటి మంచి బ్యూటిఫుల్ సీనరీస్ అయితే చూడలేమండి. అక్కడ ట్రాక్టర్ పొలంలో దున్నుతుంది. సో ఇటువైపు మొత్తం చెరువు అంటే వర్షాకాలం కాబట్టి అసలు చాలా వాటర్ వచ్చినాయండి చెరువులోకి. అసలు మేము వెళ్ళిన రోజు, అసలు ముందు రోజు నుంచి 2 days నుంచి ఒకటే వర్షం అండి. అసలు విపరీతంగా కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. మేము ఆ వర్షంలోనే అంబ్రెల్లాస్ వేసుకొని వెళ్ళాము చెరువు దగ్గరికి కూడా. అండ్ మీకు వీడియోలో విజువల్స్లో అయితే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో ఒక అతను అక్కడ ఫిషెస్ పడుతున్నాడు. ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చామండి. అక్కడ ఒక పిల్లర్ లాగా కనబడుతుంది కదా, టవర్ లాగా, అక్కడి నుంచి మేము నడుచుకుంటూ చెరువు కట్ట ఎక్కి అదంతా నడుచుకుంటూ ఇక్కడ దాకా అయితే వచ్చేసామండి. మా హెడ్ అయితే వలలు తీస్తాండి అన్నీ మొత్తము. అది చూడండి అక్కడి నుంచి అయితే వచ్చామని చెప్పాను కదా. సో వర్షంలో నడవడం ఇబ్బంది అండి. నార్మల్గా అయితే మనం రోడ్ పైన కానీ నార్మల్ మట్టి పైన కానీ పొడిగా ఉన్నప్పుడు వీ కెన్ గో స్ట్రీట్లీ అనమాట. బట్ ఇక్కడ కొంచెం ఇబ్బంది అయింది. ఆ బురదలో నడవడం మనకు అలవాటు లేదు కాబట్టి. సో వాళ్ళకి అలవాటు ఉన్న వాళ్ళైతే బాగానే ఫాస్ట్గా వెళ్ళిపోయారు. ఏదైనా హంటింగ్కి వెళ్ళడాన్ని షికారు అని అంటారండి ఇక్కడ. సో ఇదైతే ఇప్పుడు ఫిష్ హంటింగ్ కాబట్టి చేపల షికారు అనమాట. నార్మల్గా వీడియోస్లో సాంగ్స్లో చూస్తూ ఉంటాం కదా ఇలా వల విసిరేసినట్లు. సో అలా ట్రై చేస్తున్నాడు రిషి. ఎక్కడ ఫిష్ అయితే కదులుతుంది. దేవేందర్ సెల్లుంటే ఇట్లా తీయి మరి అలా పడుతుంది. అదే వాటర్ ప్రూఫే కానీ అలా పడుతుంది. చూడండి ఆయన మొత్తం ఆ వరద నీళ్ళల్లో దానికి ఎదురెక్కుతాయి ఫిషెస్ అని అక్కడ నిల్చున్నాడు. అక్కడైతే ఎడ్లు వాటర్ తాగుతున్నాయి, మేత మేస్తున్నాయి. అండ్ ఆయనకు ఫిషెస్ ఏం పడతాయో నాకు అర్థం అవ్వట్లే, ఎందుకంటే ఇక్కడే అందరూ వరుసగా వలలు కట్టారు. ఇంకా ఫిషెస్ ఆ టైం వెళ్తాయి అనేది నా డౌట్ అనమాట. కాకపోతే ఫ్లోలో వెళ్తాయేమో. ఇంతటి రెయినీ సీజన్లో మేము ఎప్పుడు ఊరు వెళ్ళలేదండి, ఇదే ఫస్ట్ టైము. సో ఇక్కడ చూడండి గ్రీనరీ అయితే ఎంత బాగుందో అసలు. అండ్ ఒక దిక్కు వర్షము, ఈ వాటర్, గ్రీనరీ అంతా చాలా బాగుంది. ఇక తాత హాయ్. అరే వీడియోలో మంచిగా పడతానని దగ్గరకు వస్తుంది. ఇక తాత ఉప్పు చెయ్యి. వర్షం బాగానే పెరిగింది. మిస్ అయిందా ఫిష్?
అసలు ఫుల్ వర్షం అండి. చూడండి జర్కిన్స్ అలాగే అంబ్రెల్లా కట్టుకొని వెళ్ళాను కదా. మామూలుగా ఇలా వర్షంలో బయటకి వెళ్ళాలనేది ఊహించుకుంటే ఒక రకంగా అనిపిస్తుంది కదా. బట్ వెళ్ళినాక మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి. మా బాబుకి అయితే ఈ ఫిషింగ్ అనేది అసలు చాలా ఇష్టం అండి. నర్సరీలో ఒక రైమ్ అయితే ఉండేది ఈ ఫిషింగ్ గురించి. సో ఆ రైమ్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడనమాట. అమ్మో నడిచినట్టు ఇలా మా వాళ్ళతో ఉన్నప్పుడు వీడియో తీస్తే ఏం కాదు. కాకపోతే ఎక్కడైనా చాలామంది ఉన్నప్పుడు అక్కడ వీడియో తీయాలంటే కొంచెం ఒక రకంగా అనిపిస్తుంది. బట్ తప్పదు, తీసేస్తున్నాను. మా వాళ్ళందరూ చాలా దూరం అయితే వెళ్ళారు. ఇంకా వలలు కట్టడానికి ఇంకిద్దరైతే అటు ఇంకా మొత్తం లోపలికైతే వెళ్ళారు. చూడండి అక్కడున్నారు. సో చూడండి చెరువులో వాటర్ అయితే చాలా ఉన్నాయి. అలాగే ఒకవైపు వీడియో తీయడము, ఇంకోవైపు అంబ్రెల్లా పట్టుకోవడం, కొంచెం వీడియో మధ్య మధ్యలో షేక్ అవుతూ వస్తుందండి. సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి ఈ వీడియోకి అయితే. అండ్ చూడండి వల అయితే ఈ విధంగా అటొక స్టిక్ ఇటొక స్టిక్ పెట్టి దానికైతే కడతారు, ఎందుకంటే కొట్టుకుపోకుండా. అండ్ మనం కట్టిన ప్లేస్ కూడా కనిపిస్తుంది కదా. సో ఆ ఫిషెస్ పడ్డాయా లేవా అని దాన్ని లేపుతూ వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారనమాట. వాళ్ళని పట్టుకొని పైకి లేపుతూ ముందు దాకా వస్తున్నారు. ఒకవేళ ఫిషెస్ ఉంటే కనబడతాయి అన్నమాట. అండ్ ఈ వీడియోలో ఒక గుడ్ న్యూస్ షేర్ చేస్తానని వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా. సో నేనైతే
ఇంత హెవీ రెయిన్లో ఎన్ని ఫిషెస్ పడ్డాయి చూడండి. ఫుల్ ఫిషెస్ పడ్డాయి చూడండి వాళ్ళకి. అంటే చాలా ఫిషెస్ అయితే పడ్డాయి చూడండి. రిషి పట్టుకున్నాడు, కౌంట్ చేస్తున్నాడు ఎన్ని ఫిషెస్ ఉన్నాయో చెప్తాడు ఇప్పుడు. చూడండి ఒక దిక్కు వర్షం, చెరువు, ఈ చెట్లు, బిజీ బిజీ బిజీ. ఎన్ని ఫిషెస్ ఎట్లయితే అయినాయంటే ఇది ఎప్పుడో పెట్టిందంటారు. ఇట్లాంటి 2 పడ్డాయి నాన్న. చూడు 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 ఫేమస్ ఫిష్ ఇది. అది కుడుతుందా? ముళ్ళు వాళ్ళకి తట్టిన ఫిషెస్ అయితే మొత్తం తీసుకొని ఆ బ్యాగ్ లో కలెక్ట్ చేస్తున్నాడు రిషి. ఫ్రాన్స్ కూడా పట్టొచ్చు గాయ్స్. ఇక్కడ అప్పుడప్పుడు ప్రాన్స్ కూడా ఉంటాయి. గాయ్స్ ఇప్పుడైతే మా తాత ఇంకో వేస్తాడు అక్కడ. నువ్వు కూడా అది ముట్టదు, వేరే ముట్టదు, అది ముట్టని మొయ్యిరా. అది తీయరాదు ఆయనకి, వేర్చుతుంది. ఇట్లా కూర్చో, పైకి కూర్చోనని ఇట్లా కూర్చో. అమ్మకి చూడు ఇట్లా నడుస్తుండు కదా ఆయన, నువ్వు ఎక్కడ పట్టుకున్నావు? ఏమైతే రిషి ఫిష్ ఎగ్ అక్కడ లోపల యాడ్ చెప్తాను నేను. చూపెట్టు నీ ఫిషెస్ ఒకసారి ఆ సంచిలో. ఇక్కడ రిషి ఈ సంచిలో. ఏమరా పైన పైన ఉంటుంది. ఇటు సైడ్ చూపెట్టు మొత్తం అన్ని ఫిషెస్. ఇప్పటిదాకా పట్టిన ఫిషెస్ ఫిషెస్ పట్టే వాళ్ళు అట్లా భయపడతారా? చాలా నేరా ఇక్కడ ఉంది. ఇది ఎట్లా వచ్చింది గాయ్స్? గట్టుకైతే కొట్టుకొచ్చింది గాయ్స్. గాయ్స్ ఇంకా ప్రాణం ఉంది. నువ్వు కూడా కింద పడుతున్నావు గాయ్స్.